మీరు పాపకి రాజగురు అంట పూర్వజన్మ అంటే ఎప్పుడు ఎక్కడ? ఆ కాలంలో నాగులకు రాజగురువు నేను నాగులోకం. కానీ కొన్ని విజువల్స్ నాకు 14 సంవత్సరాల నుంచి కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి నాకు అప్పుడే కనిపించింది, కానీ ఏ టైంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక్కడ గుడి నిర్మితమైంది నా ఒక్కడి వల్లనే, ఎవరి సపోర్టింగ్ ఎవరిది లేదు. ఇక్కడ కూర్చున్న స్వయంభూగా పుట్ట వేలిస్తే ఆ పుట్ట దగ్గర కూర్చొని ధ్యానం చేయడం వల్ల నాకు విజువల్స్ అన్ని కనపడ్డాయి. అనుకోకుండా ఒకరోజు ఈ వీడియో చూసినప్పుడు ఈ అమ్మాయి కనిపించింది వీడియోలో. అప్పుడు నేను గుర్తుపెట్టి ఆ అమ్మాయితో మాట్లాడాలి అన్న వాళ్ళ అమ్మతో. కానీ ఒక అమ్మాయి లైన్ గెలిపింది, మొన్న వచ్చిన అమ్మాయి లైన్ గెలిపి మాట్లాడానంటే మా అమ్మాయి మాట్లాడతాను, నా ఫోటో చూపించమ్మా మీ అమ్మాయి మాట్లాడుతుంది. నా ఫోటో చూపించిన మరుక్షణం ఆ అమ్మాయి 10 నిమిషాల్లో నాకు కాల్ చేసి మాట్లాడినాక ఆ అమ్మాయికి ఏం జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది మొత్తం చెప్పిన తర్వాత నేను ఫలానా అన్న తర్వాత ఇక్కడికి అడుగు పెట్టాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఎప్పుడో చూసినట్టు ఈ దేవాలయం కనిపించింది, అంటే ఆ కాలంలో ఏదో చూసినట్టు అనిపించింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ప్రతి పౌర్ణానికి ఆ అమ్మాయికి అమ్మవారు వచ్చి అభిషేకించబడుతుంది. అభిషేకించిన మరుక్షణం ఆ అమ్మాయిలో శక్తి మొదలవుతుంది. ఈ కుకుసం వదలడం ఇవన్నీ తాత్కాలిక పాములు, కానీ అదనేది కుకుసం వదిలేటప్పుడు ఎవరు చూడరు. కొన్ని పాములు అమావాస్య కుదురుతున్నాయి, కొన్ని పాములేమో దైవ పాములేమో ఈ పౌర్ణమి రోజు వస్తాయి. ఆ పౌర్ణమి రోజు వదిలే సమయంలో ఆ పౌర్ణమిలో పాములు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఒళ్ళు నొప్పులు ఉంటాయి, మనిషికి మైండ్ పనిచేయదు, ఎన్నో రకాలుగా బాధలు భరిస్తూ వాళ్ళు ముందుకు నడుస్తున్నారు. కానీ ఇలాంటివన్నీ కొందరు నమ్మకుండా అక్రమంగా కామెంట్స్ పెడుతున్నారు, బూతులు తిడుతున్నారు. కానీ మిమ్మల్ని కూడా అన్నారు. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి పరీక్షించుకోవాలి. ఇక్కడ వాళ్ళకి అడ్రస్ తెలియదు అంటున్నారు. గుంటూరు శివారు, జరుగులూరు బెడ్ రోడ్, టైడో షోరూమ్ బ్యాక్ సైడ్, రంగాయపాలెం ప్లాట్లో రామరాజు కాలనీ. ఇక్కడికి వచ్చి ఏదైనా ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు, పరీక్షించుకోవచ్చు. పరీక్షించి ఎవరు దైవ మార్గాలు నడుస్తున్నారు, ఎవరు దైవ మార్గాలు నడవట్లేదు, దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడాలి. ఒక అమ్మాయిని ఇలా మాట్లాడటం మన తెలుగు ఆడపడుతుల్లో ఇది సరైనది కాదు. అలాంటి వాళ్ళ మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు వదులుతున్నారు చెప్పండి. చట్టరీత్యా వాళ్ళకి చర్యలు తీసుకోవాలి కదా. ఇది నిజమంతా అబద్ధమంతా అనేది ఇష్టం వచ్చినట్టు బూట్లు పెట్టారు కదా, యూట్యూబ్లో ఉంది. వాళ్ళను శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. సరే, వాళ్ళ పక్కన పెడితే మీరు పాపకి రాజగురువుగా మీరు ఏ విధంగా ఎట్లా ఏ కార్యం మీద మీరు వచ్చారు, ఏ విధంగా గైడెన్స్ చేయబోతున్నారు? మేము గైడెన్స్ చేయబోతున్నామంటే మా వల్ల ఇంకా చాలా మంది కలవబోతున్నారు. దీంట్లో ఉన్నది శోభ హైదరాబాద్, తర్వాత ఈ అమ్మాయి, తర్వాత ఇంకొకళ్ళు చాలా మంది ఉన్నారు. మొత్తం మీద ఒక 7గురు ఈ టీంలో పనిచేయబోతుంది దైవ కార్యానికి. ఆ సమయం వచ్చినప్పుడు ఆ గవర్నమెంటే సమాధానం అడుగుతుంది వచ్చి, అప్పుడు ఆ రోజు మేము దైవ కార్యం నిర్భయంగా చెప్పేయడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు కదిలి రావాలా, మేమేముంది దానికి. ఇప్పుడు ఎట్లా బట్టి అట్లా కామెంట్స్ పెట్టడం కాదు. అంటే దైవ కార్యం అంటే ఏది? దైవ కార్యం అది మాకు చెప్పడానికి శివాజ్ఞ కావాలి. శివుడు ఆజ్ఞ ఏంది చేయమైన కుట్టదు అంటారు కదా, ఆ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం. మొన్న మీరు మాతో ఒక మాట అన్నారు, దైవ కార్యం అంటే పద్మనాభ స్వామి ఆలయం తీయటానికి మేము వచ్చాము, తర్వాత ఇంకొక ఆలయం అప్పుడు చెప్పారు, ఇప్పుడే మాకు తెలియదు అంటారు. పద్మనాభ స్వామి టెంపుల్ కానీ అమ్మవారు మాకు ఆజ్ఞ ఏమి ఇచ్చిందంటే, ఇప్పుడు ఆగండి కొంచెం తొందర ఎందుకు, శివాజ్ఞ రాని. కానీ మాకు దుడుకుతనం ఎక్కువ కదా. హిందూ మతం అనేది అడుగంటిపోతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మతాల మార్పిడితో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ పద్మనాభ స్వామి టెంపుల్ ఆ గది తెరవకపోతేనే ప్రళయం వస్తుంది. కానీ మేధావులు పీఠాధిపతులు ఏమంటున్నారంటే, సైంటిస్టు, ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి సముద్రం వచ్చి కొట్టకపోతారంట. దాంట్లో ఒక శబ్దం వస్తుంది, గాలి నీరు రకాల శబ్దాలు వస్తున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, అది సముద్రం పొంగి బయటికి రావడానికి ప్రయత్నము, ఆ గది దగ్గర వచ్చేసి మొత్తం వినాశనం అయిపోతుంది అంటున్నారు. కానీ దాంట్లో శబ్దాలు చేసేది పంచభూతాల శక్తి. ఆ పంచభూతాల శక్తి ఆహ్వానం చేసుకోగలిగిన వచ్చి ఆ గది తలుపులు తీస్తారన్నది మాకు శ్రీవారు వచ్చి తెలియపరిచారు. కానీ అక్కడ మొత్తం యాక్చువల్గా పాతకాలం నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక నిధిని కనుక దాయాలన్నా లేకపోతే చేయాలన్నా కానీ ఏమన్నా చేయాలన్నా కానీ కంపల్సరిగా నాగబంధం అనేది వేస్తారు. నాగబంధం వేసారు కూడా. దానికి వేసిన నాగబంధం వచ్చి చైనీస్. అది ఏ పద్ధతిలో వేసారనేది మనం తెలుసుకోగలిగాం కాబట్టి మేము దానికి ముందుకు వచ్చాం. ప్రాణం అనేది ఏముంది, ఈ రోజు ఉంటుంది చెప్పండి. దేవుడి కోసం ప్రాణం పోతే అది. కానీ నాగబంధం అనేది ఇది భారతీయుల సొత్తు మాత్రమే, బయట వాళ్ళది కాదు. చైనీలు ఏ విధంగా ఎదుర్కొంటారు? చైనీలు వేసిన నాగబంధం కాబట్టి మేము కనుక్కోగలిగాము.
అది గరుడ మంత్రము ఇవన్నీ ఏమీ లేవు. అది గవర్నమెంట్ ముందుకు వచ్చి మమ్మల్ని దేశపోతే మేము నిరూపించుకుంటాం కదా. ఎంతోమంది మేధావులు వెళ్ళారు, అఘోరాలు, నాగసాధువులు, వాళ్ళ వల్ల కాలేదు. మరి మాకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా. మేము చెప్పినవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు సునామీ రాబోతుంది, విమాన ప్రమాదం జరగబోతుంది, ట్రైన్ ప్రమాదం జరగబోతుంది. మన ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లోనే జరగబోతున్నాయి. విజువల్స్ వస్తున్నాయి కాబట్టి చెప్పగలుగుతున్నాం. అంటే విమాన ప్రమాదాలు, ట్రైన్ ప్రమాదాలు అని కామన్. సరే, ఇంకా అది పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు యాక్చువల్గా మన పురాణాల ప్రకారం నాగబంధం కనుక దానికి విరుగుడు గరుడ మంత్రం అనే ఒక ఇది ఉంది. దానికి మించి ఇంకేమి లేదని చెప్పేసి ఒక పురాణాల్లో ఉంది. అది మేము కూడా విన్నాం. పురాణాలు చదివిన ఏద పండితులు, పీఠాధిపతులు ఉన్నారు కానీ మరి ఆ గరుడ మంత్రం చదివి అది తీయొచ్చు కదా. ఎందుకు తీయలేకపోయారు? మీరు మాట అన్నారు గరుడ మంత్రం కాదన్నారు మీరు. కాదు, మరి నేను అంటున్నా కదా, కాదు. మరి వాళ్ళు గరుడ మంత్రం అని తెలుసుకున్నప్పుడు ఆ గరుడ మంత్రం చదివి అది తెరవచ్చు కదా. ఎందుకు తెరవలేకపోయారు? మళ్ళీ అంటే ఇప్పుడు గరుడ మంత్రం అనేది ఇప్పుడు ఉందా లేదని పక్కన పెడితే సరే, ఓకే అండి. అది గరుడ మంత్రం ఉంది కానీ దీనికి గరుడ మంత్రం లేదు. బట్ కానీ ఇప్పుడు నిన్న సాయంత్రం పాప పొజిషన్ దాని నుంచి నిన్న పౌర్ణమి కదా, పాప పరిస్థితి ఎలా ఉంది? పాప పరిస్థితి పొలుసుగా రాలిపోతుంది, వచ్చినట్టు రాలిపోతుంది. అలాంటప్పుడు పాప చాలా ఇబ్బందికి గురైంది. ఫుల్ శరీరం అంతా వేడెక్కిపోయి కళ్ళు మూతలు పడుతూ 4 రోజుల నుంచి పాప ఏం భోజనం చేయకుండా ఉన్నది. ఈ రోజే 1 గ్లాస్ పాలు దాచాం పాప. అలా ఉంది పాప పరిస్థితి. మరి మీరు ఆ టైంలో వచ్చుంటే మీరు కూడా చూసేవాళ్ళు బాగుండేది. నిన్న స్టార్ట్ అయింది కదా పౌర్ణమి, నిండు పౌర్ణమి. ఈ రోజు లెక్కలేదు. కొంతమంది సూర్యుడు ఉదయిస్తేనే పౌర్ణమి అంటారు. నిన్నటి నుంచే పౌర్ణమి స్టార్ట్ అయినప్పుడు నైట్ ఫుల్ పౌర్ణమి వస్తుందిగా. ఇవాళ 5:05కి వెళ్ళిపోద్ది పౌర్ణమి. అప్పటి వరకు తన పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది కదా. ఎక్కడ బాగుంది? కూర్చోలేకుండా ఉన్న పరిస్థితి ఉంది. కింద కూర్చోలేకపోతే పైన కూర్చోబెట్టాము లోపల. కానీ బాధతోనే ఈ కార్యక్రమం పూర్తి చేసింది. సరే, ఇప్పుడు చెప్పండి, ఈ క్షేత్రం మీరు ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు? ఈ క్షేత్రం కట్టి 14 సంవత్సరాలు అయింది. నాగలింగేశ్వర బాబా టెంపుల్. ఇటు వచ్చేసి శివుడు, నాగమ్మ, తర్వాత నాగశాయి సాయిబాబా పూర్వము శ్రీరామనవమి అప్పుడు జెండాలు ఎత్తుతారు, ఆనవాయితీ ఉంది. అందుకని ఆ జెండాలు ఎత్తుతారు అక్కడ పెట్టాము. నీలపాటి అమ్మవారు అక్కడ ఉంది. పుట్టలమ్మ తల్లిని అక్కడ వేసాము. అందరూ వచ్చేవాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి. వాళ్ళ బాధలతో వచ్చిన వాళ్ళు, ఇబ్బందులు వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడ వచ్చి నిద్ర చేస్తున్నారు. ప్రతి అమావాస్యకి వస్తారు, పౌర్ణానికి వస్తారు. అందరికీ మంచిగా జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ జనం వస్తున్నారు కాబట్టి. ఈ టెంపుల్లో ఇంతవరకు హుండీ అనేది లేదు, వసూలు చేసేది లేదు, రూపాయి మా చేతనైతే లేదో వాళ్ళకి మేము అన్నం పెడుతున్నాం ఎక్కడెక్కడో తీసుకొచ్చి. ఇది మా దినచర్య. నిత్యాన్నదానం, మా పనులు మేము చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం. ఏ మంత్రం అనేది కాదు, ఇది ధ్యాన మంత్రం. అంటే ఇప్పుడు నాగరాణి భవిత యొక్క భవిష్యత్తు ఏంటి? నాగరాణి భవిష్యత్తు ఇప్పుడు శక్తిని సాధించబోతుంది ధ్యానంలో కూర్చొని. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి మీరు చెప్పమన్నారు కదా. అనంత పద్మనాభ స్వామి గత 3 నెలల నుంచి నేను పాదయాత్ర చేస్తాను. పాదయాత్రలో ఈ చేస్తూ అక్కడికి నడవాలన్నది నా సంకల్పం. దానికి సంబంధించిన పొలిటికల్ పేపర్లో కూడా తెలంగాణలో వచ్చింది కూడా. అది మీరు చూడండి. అంటే ఇప్పుడు మీరు అనంత పద్మనాభ స్వామి గుడికి ఇప్పుడు వెళ్ళబోతున్నారు మీ దగ్గర కలిసి. నేను పక్షంలో 7 నాతో పాటు ఇంకా 5 ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వెళ్ళబోతున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇక్కడ కలుస్తారు. అంటే ఎప్పటిలోపు వెళ్ళిపోతుంది? 2 హైదరాబాద్, 3 హైదరాబాద్, 2 జెంట్స్, 2 లేడీస్. ఈ అమ్మాయి, ఇంకో 2 ఉన్నారు. వాళ్ళతో పాటు నేను త్వరలో వెళ్ళబోతున్నాం. పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళబోతున్నాం శ్రీవారి. సరే, ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు గుంటూరు మీ యూట్యూబ్ ఛానల్లో చూసాము. ఇక్కడ బాబా గారు ఆయన గురూజీ గారు ఉన్నారు. ఏదో బ్రహ్మం గారు చెప్పినట్టు కాలజ్ఞానం ఈయన కూడా రాస్తున్నారు. ఇప్పుడు నేను రాసినట్టు చాలా వరకు జరిగాయని చెప్పారు. అవి సరే చూద్దాం ఒకసారి. ఆయనకి ఎంత అంటే మామూలుగా కొంతమందికి మంత్రాలు తంత్రాలు రాకపోయినా దివ్య దృష్టితో కొన్ని చూడగలుగుతూ ఉంటారు, చెప్పగలుగుతూ ఉంటారు. సరే అంత గొప్ప వ్యక్తి ఇంకా ఉన్నాడా అని అనిపించింది. సరే ఒకసారి ఆయన చూద్దాము, ఒకసారి గురూజీని కలిసి దర్శించుకొని మాట్లాడిపోదామని వచ్చాము. సో మీకు మరి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ ఛానల్ వాళ్ళకు. ఎందుకంటే ఇవి ఎవరికి తెలియని ప్రదేశం ఇది.
కానీ మీరు ఇంత లోపలికి వచ్చి వీడియో తీసి ఇట్లా అందరికీ తెలియజేసినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అందుకని ఇప్పుడు మేము అంటే మీరు క్లారిటీగా చెప్పలేదు అడ్రస్. అంటే జనాలకు లింగాయపాలెం అన్నారు కానీ అందరూ మేము కూడా ఇప్పుడు చాలా వరకు మిస్ అయ్యాం. అంటే మీరు లింగాయపాలెం పల్లెల్లోకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి అది కానీ మీకు తెలుసు కదా, ఎందుకంటే ఇప్పుడు లింగాయపాలెము పక్కన ఇక్కడ టయోటా షోరూమ్ ఉంది, దాని పక్కన నుంచి లోపలికి వస్తే మేము కూడా మా దారి ఎత్తుకుని మొత్తం తిరిగి వచ్చాము. ఓకే ఓకే. అందుకని ఇంకా రాబోయే వాళ్ళకైనా మాలాగా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఆ అడ్రస్ను క్లియర్గా చెప్పండి. ఎందుకంటే లింగాయపాలెం పక్కన కొంచెం ముందుకు వెళ్తే అక్కడ టయోటా షోరూమ్ ఉంటుంది, దాని పక్కన నుంచి లోపలికి వెళ్తే మీకు ఫ్లాట్లలో ఎవరిని అడిగినా ఇక్కడ చెప్తారు. నాగసాయిబాబా ఆలయం కదా ఇది. కాబట్టి గూగుల్ లొకేషన్ కూడా పెట్టండి, అంటే డిస్క్రిప్షన్లో మ్యాప్ పెట్టారనుకోండి బాగుంటుంది. సరే ఒకసారి అమ్మవారు కూడా ఇప్పుడు నాగరాణి భవిత ఉన్నారు కదా, ఆమెను కూడా ఒకసారి మేము చూద్దాము, వచ్చారు ఉన్నారు. నాగరాణి భవిత పట్ల మీ అభిప్రాయం ఏంటండి? అంటే చూడాలండి, మేము కూడా అదే లైవ్లో చూద్దామని వచ్చాము. యాక్చువల్గా పౌర్ణమి రోజు ఆమెకు కుసుమ వదులుతుంది అన్నారు కదా, సో మేము దగ్గరలో ఉన్నాము. సో మాకు అవకాశం ఉంది చూడడానికి లైవ్లో. సరే మనం ఒకసారి వెళ్ళి లైవ్లో చూద్దాము, ఇబ్బంది ఏముంది, చూసిన తర్వాత కన్ఫర్మేషన్. అంటే మాకు అమ్మవారి పట్ల మాకు నమ్మకం ఉంది, కానీ ఇప్పుడు ఏం రూపంలో అమ్మవారు వచ్చారు ఉన్నారు ఇట్లా అంటే స్వయాన తను నాగరాణి కుమార్తెని ఇదే ఈ జన్మలో ఇట్లా మానవ రూపం ధరించి కొన్ని కార్యాల నిమిత్తం అది సహజంగా కొంతమందికి అమ్మవారి భక్తులకు కానీ అమ్మవారి మీద విశ్వాసం ఉన్న వాళ్ళు కానీ లేదంటే అమ్మవారే స్వయంగా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉండొచ్చు. యాక్చువల్గా ఏంటంటే మేము ఇలా వచ్చాము, పలానా రూపంలో వచ్చాము, పలానా చోటు ఉన్నాము, పలానా కార్యక్రమం చేయడానికి వచ్చాము అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఏదేమైనా ఇప్పుడు అందరూ చాలామంది అనుకుంటారు ఈ జనరేషన్లో ఇంకా ఈ పిచ్చి నమ్మకాలు ఏంటి, ఇంకా వాళ్ళకి ఏమైనా ఇదే పిచ్చి పట్టిందా, లేదంటే వాళ్ళకి ఏదైనా ఇదే జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అదే మనకు వచ్చిన ఈ టైంలో మీరు నమ్ముతున్నారు అంటే తప్పుదోవ పట్టడానికి మనం ఏం పెట్టుబడులు పెట్టట్లేదు కదండి. ఇప్పుడు వేలకు వేలు కొంతమంది ఎక్కడెక్కడో నమ్మి పెట్టి మోసపోతుంటారు, మరి వాళ్ళందరినీ ఎవరు ఏం అనట్లేదు. ఇప్పుడు ఒక గుడికి వచ్చాము, మహా అయితే ఇక్కడ ఏమవుతుంది ఒక 500-1000 రూపాయలు అవుతుంది. అందులో దానివల్ల మన ఆస్తులు ఏమి ఇక్కడ కోల్పోయేది ఏం లేదు. మనశ్శాంతి నిజం రియాలిటీ అనేది తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక చోట ఒకసారి బట్టి ఒక 10 ఏదైనా అండి ఒక 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుంది. 10 చోట్లకు వస్తే ఎక్కడో ఒక చోట మన సమస్యకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఎవరిని మనము అడగలేం, మన సమస్యలు ఎవరికి చెప్పుకోలేము, ఎవరిని అడిగినా అవి తీర్చలేనివి. అవి ఒక భగవంతుడికి చెప్పుకుంటాం. ఆ భగవంతుడు నిజంగా ఎక్కడున్నాడు అనేది మనకు తెలియదు, కానీ మనం వెళ్తేనే తెలుస్తుంది ఎక్కడొచ్చాం. మన కోరిక తీరిన చోట అక్కడ ఉన్నాడు భగవంతుడు, మా సమస్య ఇక్కడ తీరింది అని మనం అప్పుడు 10 మందికి చెప్పుకుంటాం. ఆ 10 మంది కూడా అక్కడికి రావడము, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడము, వాళ్ళ సమస్యలు నిజంగా తీరితే వాళ్ళు కూడా హ్యాపీ. అదే అండి, అందుకని మనం కూడా వచ్చాం. అంటే మాకేదో పెద్ద సమస్యలు ఉన్నాయని కాదు, కానీ దేవుడి మీద నమ్మకం ఉంది. అదే నమ్మకంతో రియాలిటీ చూడాలనుకున్నాం. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత నిజంగా ఇంకా ఈ కాలం కొద్దీ ఇట్లా కుసుమ అంటే వాళ్ళు మీరేమన్నారు, ఎంతమంది డాక్టర్లను చూపించినా ఎక్కడ చూపించినా కానీ అసలు ఏమీ లేదు అన్నారు, కానీ వస్తుంది ఆ స్కిన్ అనేది, ఆ కుసుమ అనేది ప్రతి పౌర్ణమి రోజు ఆమె వదులుతుంది. అది ఎంతవరకు నిజం మేము కూడా చూద్దామని వచ్చాము. ఇంకా చూడలేదండి, అంటే ఇంకా గురూజీ గారు రాలేదు కదా.